ఆ నరమేధానికి 10 ఏళ్లు. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి, తుపాకులతో కాల్పులు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో చూస్తున్న జనానికి తెలియలేదు. సినీ ఫక్కీలో బురకాలు వేసుకుని మరీ చంపేశారు. ఇన్నాళ్లకు వారి పాపం పండింది. న్యాయం గెలిచింది. ఆ నిందితులకు ఉరిశిక్ష పడింది. ఇంకేం వారి ప్రాణం మీదకొచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమని వదిలేయండి మహాప్రభు అంటూ న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ చట్టం ఎవరి చుట్టం కాదని తెలిసొచ్చేలా చేసింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 నవంబర్ 17న అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ కేసులో 5 నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు శుక్రవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్ తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్ శ్రీనివాసాచారి కేసు విచారణ సాగుతుండగానే మృతి చెందాడు. దాంతో మిగిలిన 21 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు చింటూ, వెంకటేష్, జయారెడ్డి, మంజు, మునిరత్నంలు దోషులుగా తేలారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కటారి మోహన్ కు చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మేయర్గా ఉన్న అనురాధ మేనమామ మోహన్ ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబర్ 17న చింటూ మరో 4 బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కటారి అనురాధపై చింటూ మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందారు. పక్క గదిలో ఉన్న కటారి మోహన్ ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందారు. మేయర్ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడిని చంపేందుకు మంజునాథ్ ప్రయత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఇందులోనూ నేరం రుజువైంది. హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధనసాయం చేశాడని మిగిలిన 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. ఈ 5 మంది పైన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని వదిలేసినారు. వీళ్ళకి మాత్రం ఉరిశిక్ష వేశారు. ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు, హిస్టారికల్ జడ్జిమెంట్. మన ఈ జిల్లాకి ఎవిడెన్స్లు బట్టి 10 సంవత్సరాలు ఈ కేసు నవంబర్ 15లో జరిగింది. ఇప్పుడు 10 ఇయర్స్. అవన్నీ పరిశీలించుంటారు ప్రాసిక్యూషన్ కానీ, జడ్జి గారు కానీ. పోలీస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటాయి. లేకపోతే ఆ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్న కూడా 5 మందికి ఉరిశిక్ష చెప్పడం చాలా అరుదు ఇండియాలో. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటేనే ఈ విధంగా చెప్తారు. 10 ఏళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 130 మంది సాక్షులను విచారించారు. A3, A4గా ఉన్న జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్ అరెస్ట్ అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించారు.